సర్పంచ్ అనేది తాత్కాలికం, రేషన్ షాప్ అనేది పర్మనెంట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఒక సర్పంచ్కి వచ్చింది. సర్పంచ్గా ఉంటూ చౌకదారుల దుకాణం డీలర్గా కొనసాగడం చెల్లదని హైకోర్టు తేల్చెప్పింది. రెండింట్లో ఏదో ఒక దాన్ని వదులుకోవాలని స్పష్టం చేసింది. ఏకకాలంలో రెండు హోదాలో కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని తేల్చెప్పింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా రిజర్వేషన్తో సంబంధం లేకుండా డీలర్షిప్ పొందేందుకు అనర్హులని 2018లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 32 జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ సర్పంచ్ నిర్వహిస్తున్న రేషన్ దుకాణం డీలర్షిప్ను రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. డీలర్షిప్ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్పంచ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కే మార్కాపురంలో ఆర్జీ మద్దిలేటి చౌకదారుల దుకాణం నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ వీఆర్ఓ 2024 నవంబర్ 26 తనిఖీకి వెళ్ళినప్పుడు నిల్వల్లో తేడా ఉన్నట్టు గుర్తించారు. మద్దిలేటి సర్పంచ్గా ఎన్నికే డీలర్గాను కొనసాగుతున్నాడని తేల్చారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీని మీద మద్దిలేటి ఇచ్చినటువంటి వివరణలతో సంతృప్తి చెందలేదు. దాంతో కర్నూలు ఆర్డీఓ 2024 డిసెంబర్లో డీలర్షిప్ను రద్దు చేశారు. ఆ ఉత్తర్వును సమర్థిస్తూ సంయుక్త కలెక్టర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో మద్దిలేటి గత ఏడాది హైకోర్టును ఆశ్రయిస్తే ఈ పని జరిగింది.